శ్రీవారి ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వాడిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు బాలాజీ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ అభ్యున్నతికి శ్రీవారిని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తోందని సినీ నటుడు బాలాజీ అన్నారు. స్వామివారి లడ్డు చాలా పవిత్రమని మాటల్లో వివరించలేమని తెలిపారు. లడ్డూలో జంతువుల అవశేషాలు కలపడం బాధాకరమని తెలిపారు. నిజాయితీ ఎప్పుడూ నిలబడి ఉంటుందని, కొంత మరుగున పడ్డా మళ్లీ బయటకు వస్తుందని పేర్కొన్నారు. ధనంతో నీతి నిజాయితీ మరుగున పెట్టలేరని చెప్పారు. ఇటీవల లడ్డూలు తీసుకెళ్లిన తర్వాత ఎవ్వరికీ ఇవ్వలేక చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. భవిష్యత్తులో టీటీడీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. దర్శనం చేసుకోలేకపోయిన వారు లడ్డూ ప్రసాదంతో సరిపుచ్చుకుంటారని తెలిపారు. ధనం మూలం మిదం జగత్తు అనే ఒక స్వలాభంతోని ఒక అనైతిక ఆలోచనతో ఉండేది అది ఎక్కువ కాలం నిలబడదు. ఈ రోజు అదే జరిగింది. దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పడానికి చాలా 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 అద్భుతాలు ఉన్నాయి, చాలా చాలా ఫలితాలు ఉన్నాయి, అందరి దగ్గర తెలిసినవే. కానీ ఇలా జరగడం వలన అసలు మొన్న నేను ఇంటికి లడ్డూ తీసుకెళ్ళా. మొన్న 10 రోజుల ముందు వచ్చి లడ్డూలన్నీ తీసుకెళ్తే ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేసింది. వాళ్ళు దేవుణ్ణి ఏమని అంటారేమో అని భయం వేసి ఆ లడ్డూలన్నీ ఇంట్లోనే ఉంచుకొని మేమే తినేవాళ్ళం, మేమే తిన్నాం. అంత బాధ అనిపించింది. అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎవరేమనుకుంటే మాకేంటి, ఎవరు ఏం చేస్తే నేనే అనుకొని ఒక దుష్ట ఆలోచనతో ముందుకు వెళ్ళి ఇలాంటి చేయడం అనేది దిగమింగోలేకపోతున్నాం, మన శరీరంలో జీర్ణించుకోలేకపోతున్నాం. అందరం మనవాళ్లే అనుకొని ఇలాంటివి చెయ్యకుండా ఉండమని మరొక్కసారి అందరినీ మన మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, అందరి ద్వారా, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం మనసారా అందరినీ కోరుకుంటూ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకుండా ఉండాలని అందరినీ వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.